గుత్తి వంకాయ మసాలా అయితే చేసుకున్నా, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ వంకాయలు అయితే ఊరి నుంచి తెచ్చుకుంది. స్పెషాలిటీ ఏమంటే వైట్గా ఉంటాయి, అక్కడక్కడ ముళ్ళులు ఉంటాయి. ఇవైతే బెంగళూరులో దొరకదు, అందుకే ఊరి నుంచి తెచ్చుకున్నా. మిక్సీ జార్లో మసాలా కోసం చెక్క, లవంగాలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, కొద్దిగా వాటర్ అయితే వేసి స్మూత్గా అయితే పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రుబ్బుకున్న మసాలాని ఇలా వంకాయ మధ్యలో అయితే స్టఫ్ చేసి అయితే ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఉల్లిపాయ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న మసాలాస్ అయితే వేసి ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. అప్పుడప్పుడు అయితే కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడొచ్చు ఆల్మోస్ట్ వంకాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మిగిలిన మసాలా కొద్దిగా వాటర్ అయితే వేసి ఇంకొద్దిసేపు అయితే మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. వంకాయ అయితే సాఫ్ట్గా ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే అయితే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.